దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఏదైనా పని మనం చేయడానికి ఎవరినైనా ఒకళ్ళని మార్గదర్శకులుగా తీసుకుని మనం పనులు చేస్తుంటాం. సాధారణంగా మార్గదర్శకులుగా ఉండేటువంటి వాళ్ళు అందరూ మంచివాడు ఆదర్శము అని అంగీకరించిన వాడు అలాంటి వాడిని మనం తీసుకుంటూ ఉంటాం. భగవద్గీతలో 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మాచరణ చేసేవాళ్ళు తద్విధానాన్ని తెలిసి చేసేటటువంటి పద్ధతి ఎన్ని రకాలుగా చేస్తారో తెలుసునా అంటూ ఒక ప్రమాణాన్ని చూపిస్తాడు 5వ అధ్యాయపు 11వ శ్లోకంలో. శిష్టాచారాన్ని చూపిస్తున్నాడు అన్నమాట. ఆయన ఏమని చూపిస్తున్నాడు? కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మవిశుద్ధయే. ఆత్మశుద్ధి కోసమని చెప్పి యోగులైనటువంటి మహానుభావులు, యోగులంటే ఎవరు అంటే ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి అడవులకు వెళ్ళిపోయి గడ్డాలు మీసాలు పెంచుకొని ఆకు అలములు తింటూ తపస్సు చేసే వ్యక్తులు కాదు. ఎవరు అంటే చేసేటటువంటి తన యొక్క పని ఏది, ఎలా, ఎంత, ఎప్పుడు చేయాలో తెలుసుకుని చేసే కర్మయోగులు, కర్మఠులు అన్నమాట. అలాంటి మహానుభావులైనటువంటి పెద్దలు, ప్రామాణికులైనటువంటి పెద్దలు ఎవరున్నారు? 3వ అధ్యాయంలో గతంలో తను చెప్పాడు, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః. జనకుడు మొదలైన వాళ్ళు ఇలాంటి దాంట్లో చాలా పెర్ఫెక్షన్ సంపాదించిన వాళ్ళయా అని చూపించాడు ఆయన. అలాంటి మహానుభావులు చేసే కర్మాచరణ దేంతో చేస్తారు అంటే 4తో చేస్తారు అని చెప్పాడు ఆయన. ఏంటది? కాయేన శారీరకంగా కర్మాచరిస్తారు, మనసా మనసుతోటి ఆలోచనతోటి కర్మాచరిస్తారు, బుద్ధ్యా తమ జ్ఞానంతో చేస్తారు, కేవలైః ఇంద్రియైరపి ఇంద్రియాలతో కూడా పనిచేస్తారు. వీళ్ళంతా కూడా ఆయా పనులు చేసేటప్పుడు కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా, ఇది నా వల్ల జరుగుతోంది అనేటటువంటి ఆ అటాచ్మెంట్ అనేది లేకుండా చేస్తారు వాళ్ళు. ఎందుకు చేస్తారు అట్లాగా? ఆత్మశుద్ధి కోసం. అంటే ఆత్మకి అంటి ఉండేటటువంటి కర్మల యొక్క లేపనం,
లేదు ఆ కర్మల యొక్క నిల్వలు ఇవన్నీ కూడా తొలగించుకొని తద్వారా ఆత్మకు ఒక పావనత్వాన్ని కలిగించడం, తమ స్వరూపానికి ఒక పవిత్రతను కలిగించుకోవడం కోసం వాళ్ళు ఇలా పనిచేస్తుంటారా, వీటితోటి పనిచేస్తారు. వాటితో జరిగే పనులకి తాము చేస్తున్నామనేటటువంటి ఒక భావనని పెట్టుకోరు. ఈ నాలుగింట్లో కూడా దేంతో చేసిన మామూలుగా మనకే తెలుసును, శరీరంతో చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? రోజు కూలీ చేసేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు చూడండి, రోడ్ల మీద రాళ్ళు కొడుతుంటారు. రాళ్ళన్నిటిని కూడా వాటిని చిన్న చిన్న ముక్కల కింద తయారు చేస్తుంటారు. రోడ్లు పోయడానికి దానికి వేసేటువంటి రాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు కొడుతుంటారు. దాని మీద సుత్తేదో పెడతారు, శానం పెడతారు, వాళ్ళు కొడుతుంటారు. రాళ్ళని పగలు కొడుతుంటారు, పీసెస్ చేస్తుంటారు. మామూలుగా అయితే ఇప్పుడు మనలాంటి వాళ్ళని కొడదామని తీసుకుంటే అది మన చేతి మీదో వేలి మీదో కొట్టుకుని శుభ్రంగా దాన్ని పచ్చడి చేసుకుంటాను. కనుక మనం దాన్ని జాగ్రత్తగా చూసి ఇది కరెక్ట్గా దాన్ని పడుతుందా లేదా అని మనం చూసి కొట్టాల్సి వస్తూ ఉంటుంది మనలాంటి వాళ్ళని చేస్తే. కానీ ఆ దైనందిన శ్రామికులు ఉంటారే, వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళు మామూలుగా కొడుతూనే ఉంటారు, పక్కవాడితోటి మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు, ఈ పని జరుగుతూనే ఉంటుంది. ఫిజికల్గా జరిగేటటువంటి పనిలో ఎక్కడా కూడా ఏ ఇబ్బందికరం కాని రీతిలోనే వాళ్ళు పని చేసుకుంటూ పోతారు. చేత్తో పని చేత్తో సాగుతూనే ఉంటుంది, వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఫిజికల్గా కాయేన కర్మ కుర్వంతి. వాళ్ళు కుట్టు మిషన్ చేసేటువంటి వాళ్ళు మనం చూస్తుంటాం కదా, కుట్టు మిషన్స్ పెట్టుకుంటారు. మామూలుగా మనం కుట్టాలి అంటే బట్ట పెట్టి దాని మీద దారం కట్టి దానిలో తిప్పుతుంటే అప్పుడప్పుడు టక్ మన చేతికే కన్నం పడిపోవచ్చు దాంట్లో ఉండేటువంటి ఆ సూదులు అవన్నీ. కానీ ఆ అలవాటైనటువంటి ఆ వ్యక్తులు ఆ కుట్టేటప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఏదేది ఎలా అటాచ్ చేసి ఏ రకంగా కుట్టాలో వాళ్ళు కుడుతూనే ఉంటారు, పక్కవాడితో మాట్లాడుతూనే ఉంటారు, పని జరుగుతూనే ఉంటాయి. పని శారీరకమైనటువంటి కృత్యాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు చేస్తున్నామని కూడా వాళ్ళు అనుకోరు. మనకైతే దాని మీద దృష్టి పెట్టి సరిగ్గా సూదిలో పెడుతున్నావా, అది బొట్టలో దాంట్లోకి వెళ్ళి కుడుతోందా, ముక్కలు రెండు అతుక్కుంటున్నాయా, కరెక్ట్గా ఉదయం మీద ఒకటి వస్తుందా లేదా, ఇవన్నీ మనకి బాగా ఫోకస్ చేసి చూస్తే తప్ప మనకి తెలియదు. కానీ వాళ్ళకి అలా కాదు, వాళ్ళకి ఇట్స్ సో మెకానికల్, ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది అంతే. శరీరంతో వాళ్ళు పనిచేస్తారు, వాడికి మిగతా వాడితో కానీ సంబంధం లేదండి వాళ్ళకి. రైట్? ఇప్పుడు బట్టలు నేసేవాళ్ళని మనం చూస్తుంటాం చూడండి, బట్టలు నేసేవాళ్ళు ఇలాగా పడుగు పేక ఇలాగా పెట్టుకుంటారు కదా, వాడు ఇలా అట్టక 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 మనం కొట్టామంటే అది ఎక్కడ కొడతామో తెలియదు, దేని మీద కొడతామో తెలియదు, అది మనం దాని మీద కూర్చున్నా ఉంటే. కానీ వాడు అక్కడ కూర్చుంటాడు, పక్కవాడితోటి మాట్లాడుతూనే ఉంటాడు, వాడు ఇలా వేస్తూనే ఉంటాడు. అది ఆ దాంట్లోంచి వచ్చేటంటే ఆ వస్త్రం ఏదో అది వస్తూనే ఉంటుంది, దాంట్లో సాగుతూనే ఉంటుంది. అది కొంతమంది అల్లికలు చేస్తుంటారు, ఈ లేసెస్ లాంటివి తీసుకుని దాంతో ఇలా 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 అల్లుతుంటారు. మనలాంటి వాళ్ళం అని ఎందుకంటున్నాం అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం అలాంటి వాళ్ళం కనుక మనకి దాంట్లోంచి సరిగ్గా పెట్టి ఇలా 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 అల్లాలి అన్నా సక్రమంగా రాదు. కానీ అలవాటైనటువంటి వాళ్ళు ఆ చేతిలో కూర్చుని వాళ్ళు కబుర్లు చెప్తూ ఉంటారు, ఇలా 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 వేసేస్తూనే ఉంటారు, ఇలాగానికి ముళ్ళు వేస్తూనే ఉంటారు. చక్కగా నీట్గా ఒక అందమైనటువంటి ఒక వస్త్రం దాంట్లోంచి తయారై బయటకు వస్తూ ఉంటుంది. దాని మీద వాడు దృష్టి పెడతాడా పెట్టడా, ఆలోచిస్తున్నాడా లేదా, వాడికి ఏమైనా మనం ప్లాన్ ఉందా, దాన్ని మనం అసలు అర్థమే చేసుకోలేని స్థితిలో అది ఉంటుందన్నమాట, తయారైపోతూనే ఉంటుంది. ఇది కేవలం ఫిజికల్గా జరిగేటటువంటి యాంత్రికమైనటువంటి ఒక ప్రవృత్తి, ఒక యాక్టివిటీ. కొంతమంది ఇట్లా పనిచేస్తుంటారు. జనాలు ఇలా చాలా రకాలు శారీరకంగా జరిగేటువంటి పనులు బోల్డ్ అని ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడాను ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంటాయి. కొన్ని మనసుతో జరుగుతుంటాయండి, దానికి శరీర సంబంధం అక్కర్లేదు,
ఇంద్రియ సంబంధం అక్కర్లేదు. ఏమైనా అలాంటివి ఉంటాయా పనులు? మనసుతో జరిగిపోయేవి ఉంటాయి. రాత్రి పడుకున్నప్పుడు మనకు కళ్ళు వస్తుంటాయి. మంచి మామిడి తోట, మంచి చెరుకు రసాలు, పెద్ద పెద్ద రసాలు, బాగా పండినటువంటి రసాలు అలా కిందికి వేలాడుతూ కనిపిస్తున్నాయి. వీడికి పాపం ఎప్పుడు రసాలు ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నాడు, కానీ వీడికి ఇక్కడ దొరకట్లేదు. కానీ వీడికి రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో ఆ రసాలు వచ్చాయి. ఆహా ఎంత బాగున్నాయా అని అనుకున్నాడు వాడు. ఆ రసాన్ని తీసాడు వాడు, తిందాం అనుకుంటున్నాడు. ఎంతలో వచ్చావాడో లేపాడు వీడిని. ఒళ్ళు మండిపోదండి. వీడు మనసుతో పనిచేస్తున్నాడు అక్కడ, శరీరంతో కాదు. శరీరం ఎక్కడ పడింది అక్కడే ఉంది. ఆ బెడ్ మీదో, నేల మీదో, చాప మీదో ఎక్కడ ఉండాలో అది అక్కడే ఉంది. కానీ వీడు మనస్సు మాత్రం పనిచేస్తోంది రకరకాలైనటువంటి యాక్టివిటీస్లో. ఇది మానసికమైనటువంటి ప్రవృత్తి అని అంటాం మనం. రకరకాల యాక్టివిటీస్ని అట్లాగా మనసు చేస్తూ ఉంటుంది. ఆఫీసులో కూర్చొని పనిచేస్తుంటాడండి కొంతమంది. కానీ ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నా అక్కడ వీడి ఫ్రెండు, లేకపోతే అక్కడ వాళ్ళ ఇంట్లో ఏదో పాపం వాళ్ళంతా ఏదో ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారనుకోండి. వీడు బాస్ గారిని అడిగాడు, బాస్ గారు సెలవు ఇవ్వలేదు వీడికి. వీడు ఇక్కడ కూర్చుని ఆఫీసులోనే వీడు పని చేస్తూ ఉంటాడు. కానీ వీడు మనస్సు అంతా అక్కడ ఇంట్లో ఉండే ఆ ఫంక్షన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎట్లా చేస్తున్నారో, ఏం తీసుకొస్తున్నారో, ఏం తింటున్నారో, ఎలా తిరుగుతున్నారో. శరీరంతో సంబంధం లేకుండా, ఇంద్రియాలతో సంబంధం లేకుండా మనస్సే ఆయా కృత్యాలని వీడు చేసుకుంటూ ఉంటుంది. శరీరంతో కానీ, ఇంద్రియాలతో కానీ, బుద్ధితో కానీ మహానుభావులైనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకి విహితమైనటువంటి క్రియాకలాపాలు ఏవో వాటిని ఆచరిస్తూ ఉంటాయి. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా. సారాంశం ఏం చెప్తున్నాడు భగవంతుడు మనకి? నువ్వు కాదు కర్తవి. అక్కడ ఇంద్రియాలు, అక్కడ మనస్సు, అక్కడ శరీరం, మరొక చోట వీడికి ఎక్కడైతే ఆలోచన పెడుతుందో అక్కడ వీడి బుద్ధి. వీడు కాదు కర్త. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేనే కర్తని, ఇదంతా నా వల్ల జరుగుతోంది, ఇదంతా నాకే. ఈ భావనలు వీడిని బంధిస్తున్నాయి. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది సారాంశం 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పదలుచుకున్నది, నువ్వు కర్తవి కాదయ్యా, కర్తృత్వాన్ని నీ మీద పెట్టుకోవద్దు. కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి. ఇందులో ఈ 4 ఏదో ఒక దాని చేత యోగినః, ఎవడైతే కర్మ ఆచరణ విధానాన్ని గుర్తిస్తాడో, ఇది నాకు ఏర్పడ్డటువంటి తాత్కాలికమైనటువంటి ఒక బాధ్యత అని గుర్తిస్తాడో, దాంట్లో ఏమీ మొహమాటం లేకుండా కర్మ కుర్వంతి, వాడు పని చేస్తూ ఉంటాడు. దాంతో వాడికి ఏ రకమైనటువంటి సంబంధము ఉండదు. సంగం త్యక్త్వా కుర్వంతి, చేస్తూ ఉంటారు. ఏమవుతుంది దానివల్ల? ఆత్మవిశుద్ధి. ఆత్మకి వీడి యందు ఉండేటటువంటి దోషాలు ఏముంటాయో అవన్నీ కూడా క్రమంగా వీడికి తగ్గుతాయి, తప్పుతాయి అంటూ భగవంతుడు శిష్టాచారాన్ని మనకి ఎట్లా ఉండాలో చూపిస్తున్నాడు. అయితే ఎక్కడ పెట్టాలి దీన్ని? ఈ చేసేటువంటి పని వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఎక్కడ పెట్టాలి? కర్మాచరణ చేస్తూ వెనకాతలే చెప్పాడండి, బ్రహ్మణ్యాధాయ. మొట్టమొదటి ఫస్ట్ నీకు కనిపించేది, ఇన్నిటికీ ఆధారమైనది, అంటే ఇన్నిటిని కూడా హోస్ట్ చేస్తూ ఉండేది, ఇన్నిటికి కూడా హౌస్ శరీరమే కదా. అంచేత శరీరం మీద పెట్టి బాధ్యతలన్నింటిని కూడాను నువ్వు వాటితోటి ఏ రకమైన సంబంధం లేకుండా తామరాకులాగా ఉండు, నీటిలో పెరిగే తామరాకులాగా ఉండు. అందులో ఉంటూ అది అంటుకోకుండా ఉండమంటే ఎలా ఉంటుందండి? మళ్ళీ పెద్ద సందేహం ఏం ఉండడానికే ఉంది. ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్ళాడు. ఆ లంకా నగరంలో ఒక్కొక్కటి అలా వెతుక్కుంటూ రావణ
భవనం దగ్గరికి వచ్చాడు. ఆ రావణ భవనంలో మొట్టమొదట బహుశా అది ఒక 2 భాగాలు అయ్యి ఉంటుంది. వీడెక్కడో రావణాసురుడు మధ్యలో ఎక్కడో ఉండుంటాడు. దాంట్లోనూ ఎంటర్ అవ్వగానే ముందర అక్కడ వీడికి రకరకాలైనటువంటి స్త్రీలు కనిపించారు అక్కడ. ఆ తర్వాత రావణాసురుడు కనిపించాడు. దాటి వెళ్ళిన తర్వాత రకరకాల ఆహార పదార్థాలు కనిపించాయి. అసలు మొట్టమొదట ఇతను ప్రవేశించగానే ఆ కనిపించిన మొత్తం వాళ్ళందరినీ చూశాడు. ఎక్కడైనా సీతమ్మ ఉంటుందా వీళ్ళల్లోనూ అని. కానీ ఎక్కడ సీతమ్మ ఉండాల్సిన లక్షణాలుగా ఎవరు కనిపించలేదు ఇతనికి. సరే, చూసిన తర్వాత ఇతనికి ఆలోచన వచ్చింది సడన్గాను. ఇదేమిటి నేను చూస్తున్నాను ఇక్కడ, ఆ స్త్రీలంతా ఒక్కొక్కళ్ళును ఒక్కొక్క భయంకరమైనటువంటి ఆకారాల్లో ఉన్నారు. వస్త్ర విహీనలుగా, ఒంటి మీద స్పృహ లేదు ఎవరికి. ఆ తాగిన వాళ్ళు, తూలుతున్న వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, స్పృహ లేని వాళ్ళు, రకరకాలుగా మొత్తం అంతా పడున్నారు అక్కడ ఆ రావణ భవనంలో. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఆంజనేయ స్వామి అనిపించింది, ఏమిటి ఇలా వచ్చాను నేను ఇక్కడికి, వీళ్ళందరినీ చూడాల్సి వచ్చింది ఏమిటి, వీళ్ళందరినీ చూస్తున్నానేమిటి, నేను ఏమైనా దోషం చేస్తున్నానా అని అతనికి మనస్సులో ఒక భయం ఏర్పడింది. ఆలోచించాడు మెల్లిగాను. ఆ తర్వాత అతనికే అనిపించింది, నేను ఎవరి కోసం వచ్చాను, నేను సీతమ్మ కోసం వచ్చాను. సీతమ్మ స్త్రీని స్త్రీలలో వెతకాలా, పురుషుల్లో వెతకాలా, జంతువుల్లో వెతకాలా, అడవుల్లో వెతకాలా? లేడిని వెతకాలంటే లేళ్ల మధ్య వెతకాలి, స్త్రీని వెతకాలంటే స్త్రీల మధ్య కదా వెతకాలి. కనుక నేను సీతమ్మని వెతకడానికి స్త్రీలలోనే వెతకాలి, ఇక్కడ ఉందా లేదా అనేటువంటి. కనుక నేను దోషం చేయటం లేదు. ఇది మాట. రెండవది, దేనికైనా మనస్సు అనేది చాలా ప్రధానం. మంచికైనా చెడుకైనా మనస్సు ప్రధానం. కానీ ఇంతమందిని నేను చూస్తున్నా నాకు మనసులో ఏ రకమైనటువంటి వికారము ఏర్పడలేదు. కనుక నేను ఏ దోషము చేసిన వాడిని కానే కాదు. మనస్సులో వికృతి ఏర్పడ్డైతే వీడు ఎక్కడున్నప్పటికీ దోషే అవుతాడు. నేను ఇందరిని చూసినప్పటికీ కూడా నాకు ఏ రకమైనటువంటి మానసిక చాంచల్యము కానీ వికారం కానీ ఏర్పడలేదు. కనుక నాకు ఏ దోషము దీనివల్ల ఏర్పడదు అని ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. వాళ్ళ మధ్య ఉన్నప్పటికీ కూడా తద్గత దోషాలు అంటకుండా ఉండగలిగాడు. అతనికి ఉండేటువంటి మానసికమైనటువంటి ఒక స్థైర్యం చేత. తర్వాత రావణాసురుని చూశాడు. ఆ పరిస్థితిని దాటి బయటకు వచ్చాడు. రావణాసురుని చూసి మొట్టమొదటి పక్కన చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆ పక్కన ఉండేటువంటి ఒక స్త్రీ మండోదరిని చూశాడు. సీత కాబోలు అని అనుకున్నాడు మొట్టమొదట. కొంచెం పరిశీలన చేసి చూసిన తర్వాత అతనికి అనిపించింది ఈమె సీతమ్మ కాదు. కొన్ని కారణాలు ఏవో చెప్పుకున్నాడు ఆయన. ఈ కారణాల చేత ఈమె సీతమ్మ అయి ఉండదు నిశ్చయం చేసుకున్నాక మళ్ళీ వెతకడానికి బయలుదేరాడు. ఆయన ఉండేటువంటి పుష్పక విమానం లాంటి పెద్ద భవనం అన్నమాట అది. దాంట్లో ఒక హాఫ్ ఆఫ్ ది భవనం అయిపోయింది. రావణాసురుడు కనిపించాడు. దాటి వచ్చిన తర్వాత అవతల పెద్ద ఏరియా ఉంది. దాని నిండా ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయని. మనకుండే ఈ మోడ్రన్ కాలంలో ఉండే పదార్థాలు ఎందుకు పనికిరావు, మనకుండేటటువంటి హోటల్స్ ఎందుకు పనికిరావు, మనకుండేటువంటి గ్రిల్స్ ఇలాంటివన్నీ అంటుంటారు, ఇవన్నీ ఎందుకు పనికిరావు. అలాంటివన్నీ ఉన్నాయండి అక్కడ. రకరకాల జంతువులతోటి ఆ జంతువుల్ని మళ్ళీ తయారు చేయడానికి రకరకాల ప్రాసెసెస్ ఉంటాయి కదా. అందులో పచ్చిగా ఉండేటటువంటిది మాంసం, కొంత సగం వేయించిన మాంసం, సగం ఉడికిన మాంసం, కొంత పూర్తిగా ఉడికింది, పూర్తిగా వేయించింది. దాంట్లో మళ్ళీ రకరకాల షేప్స్లో స్లైసెస్ చేసిందా, నూడిల్స్లా చేసిందా, మరొక రకంగా చేసిందా, అందులో మళ్ళీ ఉడికించిన దాంట్లో కూడా మళ్ళీ పులుసులో ఉడికించిందా, పానకంలో ఉడికించిందా. ఆహార పదార్థాలు తయారు చేయడంలో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలుగాను అక్కడ ఉండేటువంటి ఆ పదార్థాలు అన్నిటినీ వర్ణిస్తారండి. భలే అద్భుతంగా ఉంటుంది అక్కడ ఉండేటువంటి ఆ వర్ణాలు. ఎన్నెన్ని రకరకాల ఆహారాలు ఉండాలో అన్ని రకాలు అక్కడ ఉన్నాయి.
అసలు ఇతను ఆ ఏరియాకి వెడుతుంటేనే అందులోంచి వచ్చేటటువంటి ఆ పరిమళం, ప్రియమైన అతిథిని రా రా స్వాగతం అని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించే ఆ పరిమళాలు ఇతన్ని. అవన్నీ చూశాడు, లోపలికి వెళ్ళాడు. కానీ అతని నోట్లో అబ్బా ఎంత రుచి కలిగిన పదార్థాలు అని కూడా అనిపించలేదు. అతనికి నోట నీరు కూడా ఊరలేదు. ఏది అతనికి అవి తనకి సంబంధించిన పదార్థాలు అని కూడా అనిపించలేదు. రకరకాల ఆసవాలు. అతను ఎప్పుడో పాప మధ్యాహ్నం బయలుదేరాడు. వాళ్ళు రాత్రి దాకా అతని తిండి లేదు, తిప్పలేవు. అంత దూరం ఎగిరొచ్చాడు. మధ్యలో మైనాకుడు కూడా కొంత ఆఫర్ చేశాడు అనుకోండి, కానీ అక్కడ తీసుకోలేదు, మిగతా చోట్ల తీసుకోలేదు. లంకలో దిగాడు, లంకలో తిరుగుతున్నాడు. అప్పటికి ఇది తెల్లవారిపోతుంది. అలాంటి సమయంలో కూడా అన్నిటిని చూసినా ఇది నాకు తినదగినది, ఇది నాకు త్రాగదగినది అని దేని యందు అతని మనస్సు చంచలమే కాలేదు. ఆ ఆసవాలు కూడా ఎన్ని రకాల ఆసవాలు. ఒక్కొక్క ఆసవం ఈ రాగి పదార్థంలో, రాగి పాత్రలో పోస్తే దానికి ఒక టేస్ట్ వస్తుంది, ఇనుప పాత్రలో పోస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఇత్తడి పాత్రలో పోస్తే ఒక టేస్ట్ వస్తుంది. కెమికల్ రియాక్షన్స్ వల్ల అయి ఉంటాయి. దాంట్లో వచ్చేటువంటి ఆ రుచుల తేడాలు, దాంట్లో అవి చేసేటువంటి పనుల యొక్క తేడా, ఇలాంటివన్నీ ఏవో ఉంటాయి కాబోలు. సో ఇవన్నీ చూశాడు. అన్ని రకాలు అతను అక్కడ రావణాసుడు ఏర్పాటు చేసి పెట్టాడు తన భవనంలో. వీటన్నిటిని చూసినా అతని మనసు చంచలమే కాలేదు. తర్వాత దాంట్లో నుంచి బయటకు వస్తాడు, అశోక వాటిక వైపు వెళతాడనమాట. సో అందులో ఉంటూ దాన్ని అంటించుకోకుండా ఎట్లా ఉండడం అండి అనేటువంటి ప్రశ్న మనకి సరిగా అనిపించదన్నమాట. అది సబబు కాదు అనేది మనకి తెలుస్తుంది. నిశ్చయం ఒకటి ఉంటే, లక్ష్యం ఒకటి ఏర్పరచుకుని ఉంటే, మనం గతంలో అనుకున్నాం, ఉత్తముడైనటువంటి ఒక గురువు యొక్క ఉపదేశ ప్రభావం చేత నీలో ఒక లక్ష్యం ఏర్పడి ఉన్నట్లయితే, ఆ లక్ష్యం ప్రధానంగా పెట్టుకొని నువ్వు జీవితాన్ని సాగించగలిగితే, మిగతా మధ్యలో వచ్చేవి ఏవైనప్పటికీ కూడా నిన్ను ఏ రకంగానూ అవి చెలింప చేయలేవు. వాటి వల్ల నీకు ఏ రకమైనటువంటి దోషము అంటదు. నువ్వు చేసేటటువంటి క్రియాకలాపం కూడా దాని యందు నీకు ఫలసంగ కర్తృత్వములు లేనటువంటి కర్మ సన్యస్తమైనదైనట్టయితే దానివల్ల నీకు ఏ రకమైనటువంటి దోషము అంటదయ్యా. నువ్వు మొదట దాన్ని వదలాల్సినటువంటిది నీ శరీరం మీదనే. కనుక అలా ఎవడైతే చేస్తాడో, సంగం త్యక్త్వా చేస్తాడో, ఆత్మశుద్ధయ్యే, వాడికి ఆత్మ కంటి ఉండేటటువంటి దోషాలన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి తప్ప వాడికి ఇవేవి బంధకములు కావు. అది నువ్వు శరీరంతో చేయి, మనసుతో చేయి, బుద్ధితో చేయి, ఇంద్రియాలతో చేయి. నీకు ఏదేది విధి విధానమో దాన్ని నువ్వు ఆచరించాలి. అర్జున, నువ్వైనా ఇప్పుడు చేయాల్సిన పని అదేనయ్యా. ఏం చేయాలి? నువ్వు యుద్ధం చేయాలి. దానికోసం నువ్వు వచ్చి ఉన్నావు. పరిపాలక బాధ్యత కలిగినటువంటి వ్యక్తివిగా నువ్వు చేయాల్సింది దుష్టులు సాగించే పరిపాలనని అరికట్టాలి. యోగ్యుడైన వ్యక్తికి పరిపాలన విధానాన్ని అందించాలి. దానికి ఏది అవసరమైతే అవన్నీ చేయాల్సిందే. వాళ్ళు ఎవరైనా కానివ్వచ్చు. ఆ ఎదుట ఉండేటువంటి వ్యక్తులు నీకు బంధువులా, మిత్రులా, వాళ్ళు నీకు గురువా, లేక అతను నీ తాతగారా? ఇవన్నీ అతనికి మనసులో బాధలు కలిగాయి కదా. మొట్టమొదటి ఆచార్యాన్, పితరాన్, పుత్రాన్ అని మొట్టమొదటి వాళ్ళందరినీ బంధుత్వాలతో చెప్పాడు. రెండవ అధ్యాయం ఆరంభం చేయగానే కథం భీష్మమహం సంఖ్య ద్రోణం చ, భీష్మ ద్రోణాదుల్ని నేను ఎట్లా ఎదుర్కొంటాను? ఆయన గురువుగారాయి, ఈయన తాతగారాయి, ఎట్లా వీళ్ళని నేను సంహరించేది అంటూ ఆరంభం చేశాడు. నీకు అదొక బాధ్యత అయినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే నీ కర్తవ్యాన్ని నువ్వు పరిపాలన చేసి తీరవలసిందే సుమా అంటూ అతన్ని యుద్ధానికి అంటే కర్మాచరణకి ప్రేరేపిస్తూ శ్రీకృష్ణుడు ముందుకు సాగిస్తున్నాడు తన ఉపదేశ అమృతాన్ని. జై శ్రీమన్.